హలో, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ చీట్స్ ఫర్ అస్. ఈరోజు మనం క్యాబేజీ కొబ్బరి బఠానీ వేసి కూర చూద్దాము. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఈ కూర మామూలుగా లంచ్ బాక్స్లో, లంచ్ టైంలో ఆర్ చపాతీలో తినడానికి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని కూర అనమాట. చాలా తేలికగా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేసుకోవడము. దీనికి ముందుగా పోపులో మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకున్నాక తరిగిన క్యాబేజ్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా క్యాబేజ్ మగ్గాక పచ్చి బఠానీ, నా దగ్గర ఫ్రోజన్ది పచ్చి బఠానీ ఉన్నాయి, నేను అవే తీసుకున్నాను. ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు మీరు క్యాబేజ్ తీసుకున్న క్వాంటిటీని బట్టి బఠానీ యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీ బఠానీ 2 వేసేసి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి క్యాబేజీలోంచి నీరు వస్తుంది కాబట్టి నీరంతా పోయేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక బాగా దగ్గర పడ్డాక మనకి కావాల్సినంత కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు కొబ్బరికాయ తురిమి అదైనా వేసుకోవచ్చు, లేదా ఫ్రోజన్ది కోకోనట్ తురుము దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అది మనకి చాలా చక్కగా దగ్గర పడిపోతుంది, నీరంతా కూడా పోతుంది. అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టే. క్యాబేజీ బఠానీ కొబ్బరి కూర చాలా సింపుల్గా ఉంటుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you again.